హాయ్! హలో! నమస్తే అండి. దిస్ ఈజ్ దామిని నాగరాజు. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ దేవుడి దయతో బాగుండాలని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. ఇంకా మేము గూడా బాగున్నామండి. ఆ దేవుడి దయతోనే బాగున్నాం ఒక విధంగా చెప్పాలంటే. అంతే గదండీ! ఇంకా ఇది సండే వీడియో అండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం, ఆఫ్టర్‌నూను లంచ్ వరకు నేను ఏ విధంగా వర్క్ చేశాననేది ఈరోజు వీడియో అండి. ఇంకా వీడియో అయితే మా ఆయనే తీస్తున్నారండి. ఆహ్, తీయమని అడిగాను. అడిగితే కొంచెం విసుక్కుంటూ, కొంచెం కసురుకుంటూ తీస్తున్నారనమాట. ఎందుకంటే ఆయనకి సండే ఒక్కరోజు హాలిడే ఉండిద్ది. ఆ రోజు గ్యాస్ కంపెనీకి సెలవు, డెలివరీ ఉండదు. ఉన్న ఒక్కరోజు కూడా ప్రశాంతంగా జీవించనివ్వా, ఏంది నన్ను బ్రతకనివ్వా, ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడతావు నాకు అని కసురుకుంటున్నారు. కానీ తప్పదు గదా! ఏం చేద్దాం? మనం రోజు ఇంట్లో నేను ఇద్దరు పిల్లలతో చిన్న పిల్లలు. వాళ్ళతో మనకి రోజు వీడియో తీయాలంటే కుదరదు. తీయడానికి ఎవరు లేరు. ఇంకా చెప్పాలి అనంటే ఆ ట్రైపాడ్‌తో అన్నా తీసుకుందాం. ట్రైపాడ్ కూడా లేదు మన దగ్గర సరైంది. ఎప్పుడుదో నేను 2021లో, 22లో తీసుకున్న ట్రైపాడ్ అది బాలేదు. ఇరిగిపోయింది గూడా. అది రూ. 200కో, రూ. 230కో తీసుకున్నాను. అది బావుంటే నేనే తీసుకునేదాన్ని. ఎలాగోలా ట్రై చేసేదాన్ని. అదండి. ఇంక వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో వచ్చేసి మార్నింగ్ టైం లేవంగానే ఇంట్లో మనం నైట్ తుడుచుకున్న టవల్స్ ఉంటాయి కదా! అవన్నీ మడత పెట్టేశానండి. బెడ్‌షీట్లు తెలుసు కదా! కొన్ని మడత పెట్టేసి కసం జిమ్మేసేసాను. అంటే మనది సిమెంట్ రోడ్ కాబట్టి ఎక్కువ డస్ట్ ఏమి ఉండదు. లైట్‌గా ఉండిద్ది. ఏదైనా సరే అది ఊడ్చే వాటర్ జల్లి ముగ్గు పెడతాం కదా! సో, నేను కూడా అంతే. మాకు సిమెంట్ రోడ్ కాబట్టి పేడ కల్లాపు ఏం కాదు. జస్ట్ వాటర్ జల్లి ముగ్గు పెడుతున్నాను. నాకు పెద్దగా అంత రంగోలి ముగ్గులైతే ఏమి రావు. సింపుల్‌గా నాకు కొన్ని చిన్నవి వచ్చు. సో, నా ముగ్గెలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అబ్బో! ఇది కూడా పెద్ద ముగ్గా, దీన్ని కూడా కామెంట్ చేయాలా అని అనుకోకండి ప్లీజ్. ఇంకా ముగ్గయితే వేయడం వచ్చింది కదా! అక్కడ చూడండి రోజు ఏంటంటే ఒక్కోసారి పక్కన ఉంటే తీసుకొని వాటర్ కొట్టేసి చేసేదాన్ని. పైప్ లేదు కదా! అందుకని రోడ్డు మొత్తం కడగకుండా ముగ్గు వేసే వరకు కడిగి క్లీన్ చేశానండి. ఆల్రెడీ పైపు వేరే వాళ్ళు పట్టుకుంటున్నారు. మాకు మార్నింగ్ టైంలోనే మోటార్ వదులుతారు. సో, ఏంటంటే మళ్ళీ కరెంట్ పోయినా మళ్ళీ అని త్వరగానే ఏంటంటే మార్నింగ్ టైంలో పట్టుకుంటాం. మన దగ్గరికి ఇంకా టైం ఉండిద్ది మన దగ్గర పైప్ రావడానికి. తర్వాత బట్టలేసానండి నెక్స్ట్ వాషింగ్ మిషన్‌లో. మనది టాప్ లోడ్ కాబట్టి అది కూడా ఆ వాషింగ్ మిషన్ మా ఆయన గారు 2022లో మా పెద్ద బాబు డెలివరీ అయిన తర్వాత మూడో నెలలో నేను బట్టలు ఉతకకూడదు కదా అని నా కోసం తీసుకున్నారు. 14,000, 15,000 అయిందండి అది. 14, 15,000. మా పెద్ద అబ్బాయి అక్కడ సరుపు ఆగం చేయడానికి వచ్చాడు. నేనేమో నా సరుపుని మనది అంటే టాప్ లోడ్ కాబట్టి డైరెక్ట్ వాటర్లో వేసేయచ్చు. సరిపోయడానికి స్పెషల్ ప్లేస్ అంటూ ఏమి ఉండదనమాట వాషింగ్ మిషన్కి. సో, అలా వేసేసాను. అవి తిరుగుతూ ఉంటాయి కదా! మనం కరెక్ట్ టైం పెడితే అదే తిరిగిపోయిద్దిలే కదండి. అది అందరికి తెలిసిందే కదా! దీన్ని కూడా చెప్పాలా అనుకోకండి. ఫైనల్‌గా వచ్చేసి మనం అది తిరుగుతూ ఉండగా ఈలోపు టిఫిన్ ప్రిపేర్ చేద్దాం. టిఫిన్ దగ్గరికి వచ్చాం. ఇది ఇడ్లీ వరుసనే 2 రోజులు, మూడో రోజు ఇడ్లీ అండి. లాస్ట్ డే పిండి అయిపోవచ్చింది. మా ఆయన కూడా ఉన్నారు కాబట్టి 4 ప్లేట్ల ఇడ్లీ వేసాను. మా ఇడ్లీ పాత్రకు 4 ప్లేట్లే. సో, రోజైతే నాకు మా బుడ్డోడికి 2 ప్లేట్లు వేస్తాను. మా బుడ్డోడంటే ఎన్నో తినడండి. వాడు సింగిల్ ఒక్క ఇడ్లీ తింటే గ్రేట్. మిగతాయి నేను 4, 5 తింటాను. 2 అలా ఉంటే 2, 3 ఉంటే అవి మధ్యాహ్నమో, సాయంత్రం పిల్లలకి గాని, ఈయన గాని వస్తే ఆయన తింటారు. సో, అలా రోజు 2 వేస్తాను. చట్నీ ఈ పూట చేసుకుంటే రెండో రోజు కూడా ఉంచుకుంటా. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. సరిపోయిద్ది. ఆ రోజు చట్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. సో, చట్నీ నేను చేద్దాం అనుకునేలోపు మా చిన్న బాబు కూడా నిద్ర లేచేశారు. సో, నాకు కుదరదు కదా! ఇద్దరిలో ఒకళ్ళు పని చేస్తుంటే, ఒకళ్ళు పిల్లల్ని పట్టుకోవాలి. మనకంటూ పెద్దవాళ్ళంటూ మన ఫ్యామిలీలో ఇక్కడ మనం ఉండే కాడైతే ఎవరు లేరు. ఎందుకంటే చెప్పాను కదండీ స్టార్టింగ్ ఎంట్రన్స్‌లో మన ఇంట్రడక్షన్ వీడియోలో మనది లవ్ మ్యారేజ్ అని. సో, మనకి హెల్పింగ్ చేసేవాళ్ళు అంతగా ఎవరు ఉండరనమాట. మాట్లాడదాం అటోళ్ళు ఇటోళ్ళు మాట్లాడతారు. అసలు నా పెళ్ళైన కొత్తలో అయితే మా అమ్మ ఒకటేనే మాట్లాడింది నా ఫ్యామిలీలో. తర్వాత మా పెద్ద బాబు పుట్టిన సంవత్సరం నుంచి కొంచెం అట్టట్టట కొంతమంది మాట్లాడుతున్నారు. మా ఆయన తరపున వాళ్ళైతే ఎవరు మాట్లాడరని కాదు. అందరూ మాట్లాడతారు. కానీ పైకి ఒకలా, లోపల ఒకలా అండి. సో, ఇది అందరికీ తెలిసిందే. అందరికీ కొంతమంది ఫ్యామిలీస్‌లో ఫేస్ చేస్తుంటారు కదా! సో, అది.
ఇంకా ఆయన్ని చట్నీ చేయమంటే ఆయన హెల్ప్ చేస్తున్నారండి. ఇంకా అలా ఒక్కో విషయంలోనే కాదు పాపం ఆయన ఖాళీగా ఉన్నప్పుడల్లా నాకు హెల్ప్ చేస్తూనే ఉంటారు. వర్క్ విషయంలో మాత్రం ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలతో నేను ఇదిగా ఉంటానని, వర్క్ హెవీగా ఉండిద్దని ఆయన హెల్ప్ చేయడం వల్లే, ఆయనకు నాకు హెల్ప్ చేయడం, నేను ఆయనకి చేయడం వల్లే మా లైఫ్ ఇలా ఇక్కడి వరకు ఈ 8 సంవత్సరాల జర్నీ ఇంతవరకు జరుగుతూ ఉంది. అది దేవుడి దయతో కూడా కొంచెం. ఇంక పిల్లలిద్దరికీ లేచిన వెంటనే ఆయిల్ పెడతాం కదా! ఆయిల్ పెట్టాను. మా అబ్బాయి పెద్ద అబ్బాయికి మాత్రం బ్రష్ చేపిచ్చేసి ఒకేసారి స్నానం పోసేసాను. చిన్న అబ్బాయికి ఇంగా ఆయిల్ పెట్టేసాను. తనకి 10కి అలా చేస్తాను. చలికాలం కదా! ఇంక ఈలోపు ఇడ్లీ మా ఆయన చట్నీ చేసేసారు. అది కూడా నేనే వీడియో తీశాను మా ఆయన చట్నీ చేసేటప్పుడు. ఇంకా టిఫిన్ రెడీ అయిపోయింది కదా! ఇంకా సర్వింగ్ చేస్తున్నానండి ఇక్కడ నేనే. మా వాడు పెద్దోడికి పెడుతుంటే వాడే నేనే చట్నీ వేసుకుంటాను వేసేసుకున్నాడు. ఇంక మా ఆయనకి నాకు కూడా టిఫిన్ అనేది ప్లేట్లో పెట్టేశాను. అప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుందండి. సో టిఫిన్ అయితే ఆ రోజు ఇడ్లీ అండి, సండే. సరే మీరు ఈరోజు ఏం టిఫిన్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు అవ్వచ్చు, ఆ రోజు అవ్వచ్చు. ఫైనల్గా ఏంటంటే అందరు నీళ్ళు పట్టేసుకుని సెకండ్ మా ఇంటి పక్కన వాళ్ళు కూడా పట్టేసుకున్నారు. ఇంకా మన టైం వచ్చింది. మనం కూడా ఇప్పుడు ఏంటంటే అది కొంచెం చెప్పానుగా పైప్ లైన్తో ఆ ట్యూబ్ దానికి అలా పెట్టుకుని ఒక ట్యాప్తో దానికి అలా ట్యాంకీకండి అది గొట్టం నీళ్ళు అక్కడ పెడితే ట్యాంకీ పైకి అయితే కొంచెం పొడవు ఉండేది, కోతులు ఎరగొట్టేసినాయి. సో అదిగోండి మోటార్ ఇటు చివర ఉండిద్ది. అక్కడ నుంచి మనకు పైపులు ట్యూబ్ లైన్తో ఆ ట్యూబ్తో మనం ట్యాంకీకి వాటర్ ఎక్కించుకుంటామండి. ఇంకా ఆల్రెడీ టిఫిన్ చేయడం కూడా అయిపోయింది కాబట్టి ఇంకా రాత్రి నైట్ తిన్న ప్లేట్లు, రాత్రి అంట్లు, ఇప్పుడు టిఫిన్ చేసిన అంట్లు మొత్తం కలిపి ఒకేసారి కడుగుతానండి. మామూలుగా ఒకసారి చెప్పానుగా నైట్ టైం కూడా కడిగేస్తాను. ఒక్కోసారి ఏంటంటే ఉంటాయి అనమాట, మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత కడుగుతాను. అదిగా ఇప్పుడు ట్యాంకీకి కూడా నీళ్ళు పెట్టాంగా, అందుకని ఏంటంటే మనం ట్యాంకీ నీళ్ళు పెట్టిపోయినా టిఫిన్ అయిపోయిన తర్వాత అంట్లన్నీ కడిగేసేస్తాను. ఎందుకంటే అలా ట్యాంక్కి నీళ్ళు పెట్టుకునేది ముందర పని అంతా చేసేసుకుంటే కొంచెం వాటర్ సేవ్ చేస్తాం కదా. ఇంకా వాటర్ సేవ్ చేస్తాం. మనకి చెప్పాను కదా ఎప్పుడు మోటార్ రిపేర్ అయిద్దో తెలియదు, ప్లస్ కరెంట్ పోయిందంటే మళ్ళీ కరెంట్ వచ్చేంత వరకు నీళ్ళతో ఇబ్బంది అవుతాం. సో అందుకని పూర్తిగా పని అంతా చేసేసుకుని వాటర్ అన్నిటి నిండా పట్టుకుంటామండి. బట్టలు కూడా తిరుగుతున్నాయి కదా. ఫైనల్గా ఇల్లంతా నీట్గా కిచెన్ అంతా క్లీన్ అయిపోయిందండి. అంట్లు కడిగేసాను, షింక్ కూడా ఒకేసారి కడిగేసాను. ఎందుకంటే మనకి అది ఒకసారి మళ్ళీ ఇన్కంప్లీట్గా ఉంటే కంప్లీట్ అయినట్టుగా అనిపించదు నాకు ఆ వరకు. ఇంకా బట్టలు తీసేసి ఇంకా ఫైనల్గా పైన ఆరేయడానికి వచ్చానండి డాబా పైన. పొద్దున్నే ఎండు చేపల అబ్బాయి వచ్చాడు. సో అవి ఒకటి తీసుకున్నాము. మేము ఎండు చేపలు తింటాం, నెక్స్ట్ ఆ రెసిపీస్ కూడా వస్తాయి. ఇంకా అవి సువ్వలకు తగిలిచ్చేస్తే అలా ఎండ బాగుండిద్ది కదండి పైన అయితే, అందుకని ఎండ హెవీగా ఉన్నప్పుడు పైన ఎక్కువ వచ్చి ఆరేస్తాను, వెంటనే ఆరిపోతాయని. అదిగా కోతులు కూడా లేని టైంలోనే ఎక్కువగా ఆరేస్తాను. మళ్ళీ కోతులు ఉంటే పైకి రాలేని కిందే ఆరేస్తాను. ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం 11:30 అలా, మధ్యాహ్నం కాదులండి అది 11:30 అలా అవుతుంది. మా ఆయన చికెన్ తీసుకొద్దామని బయటికి వెళ్ళారు. ఇంకా నేనేం చేస్తున్నానంటే చికెన్లో రోజు ఏం కాదు, సండేనో ఎప్పుడో 2 వీక్స్కో అలా తెచ్చుకుంటాం మేము. ఇక తెచ్చుకున్నప్పుడు ఏంటంటే ఉట్టిగా ఉట్టి చికెన్ వైట్ రైస్ ఏం బాగుండిద్దని బగారా రైస్ చేద్దామని సింపుల్గా అలా చేశానండి. వాళ్ళు వెళ్ళొచ్చేలోపు చేసేయాలని స్టార్ట్ చేశాను. ఎందుకంటే మా చిన్న అబ్బాయి పడుకున్నారు. సో ఆయన పడుకోన్నాడు కాబట్టి మనం ఇలా ఈ వంట ప్రిపేర్ చేయడానికి టైం వచ్చింది. లేదంటే మనకు అంత సీన్ లేదండి. ఆయన మెలకువగుంటే వర్క్ చేయడం, ఆయన ఎత్తుకుని కూర్చోవడమే సరిపోయిద్ది. ఆయన పడుకున్నప్పుడు కొంచెం ఆయన ఆడేటప్పుడు వర్క్ చేస్తాను అనమాట. ఇంకా మా పెద్ద అబ్బాయి మా ఆయన గారు వెళ్ళి వచ్చేసారు చికెన్ తీసుకుని. ఇంకా టమాటాలు కొన్ని లేని ఇంట్లో సరుకులు తీసుకున్నారు. సరుకులు అంటే అదే కూరగాయలు అవండి. ఇంకా ఫైనల్గా చికెన్ అయితే తీసుకొచ్చేసారు. చికెన్ క్లీనింగ్ చేసింది ఆయనేనండి. ఇప్పుడే కాదు, నాకు మ్యారేజ్ ఇప్పుడు ఈ 8 సంవత్సరాల్లో చికెన్ క్లీన్ చేయడం అనేది నేను ఒక 5-6 సార్లు చేసి ఉంటాను ఈ 8 సంవత్సరాలు. ఎందుకంటే నాకు అది కత్తితో కోయడం అంత బాగా రాదు. ఇంకా కొంచెం ఆయనకి చేసినంత క్లీనింగ్ నేను చేయను అనమాట. ఎందుకంటే చికెన్ డైరెక్ట్ షాప్ నుంచి తెచ్చుకున్న వెంటనే దాంట్లో వాళ్ళు కత్తితో నరుకుతారు కదండి. అప్పుడు ఏంటంటే దాంట్లో బోన్స్ అనేవి కొన్ని చిదురుగా అయిపోయి చిన్న చిన్నగా ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే పిల్లలు కూడా తింటారు కదా, చిన్నపిల్లలు మా పెద్ద అబ్బాయి పెడతాం కదా, ఆ బోన్స్ అని తెలియకుండా వాళ్ళు తింటే గొంతుకు అడ్డం పడతాయి కదండి. అందుకని అది దాంట్లో ఉన్న కొవ్వు కొన్ని వేస్ట్తో ముక్కలు అవన్నీ తీసేసి క్లీనింగ్ చేసుకుని 2-3 టైం వాష్ చేసుకుని కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాం మేమైతే. సో మా ఇంట్లో అయితే మేమైతే ఇప్పుడు అలానే చేస్తాం. ఫైనల్గా చికెన్ కర్రీ కూడా ఉడికిపోయిందండి. అలా వాష్ చేసుకుని దాన్ని అంటే క్లారిటీ మొత్తం వీడియో ఏం పెట్టలేదు, కొన్ని క్లిప్స్ యాడ్ చేశానండి.
సో చికెన్ కర్రీ అయిపోయింది. బగారా రైస్ రెడీ చేశాను. కేజీ చికెన్ తెచ్చారు. అరకిలోనే పులుసు పెట్టాను. అది గ్రేవీ కర్రీగా పులుసులాగా కాకుండా మరి అట్లనే గ్రేవీగా. ఇంకా అరకిలోనే ఫ్రై చేశానండి. ఆ ఫ్రై వీడియో షార్ట్స్లో అప్లోడ్ చేశాను, చూడండి ఒకసారి వెళ్ళి. ఫైనల్గా రైతా కూడా రెడీ చేశాను, దానిమ్మలు వేసి. ఇంకా ఆనియన్స్ అండ్ నిమ్మకాయ కూడా ప్లేట్లు. మా ఆయనకి ప్లేట్లు అయితే వడ్డిచ్చేసేసానండి. ఎలా ఉందని ఆయన అడుగుతుంటే ఆయన సూపర్గా ఉంది అని అన్నారు. ఇంకా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్